ఊర్లా బస్సు దిగి పలానోళ్ళు ఇంటికి పోవాలని అడిగితే ఎంతమంది చెప్తారో గాని గా దుక్నమేడ అని అడిగితే వెనకెమ్మడి తీసుకుపోయి చూపిస్తారు. ముంగట కిరాణం వెనక మరలా అసలు దందా. ఏటీఎం లెక్కనే 24 గంటలు నడిచే సవలతుల్లో కాదు లేదన్న ముచ్చటే ఉండది. వైంతుల దొరకని బ్రాండ్లు కూడా ఆడనే దొరుకుతాయి. దుక్నలల్లా రూపాయి తక్కువైనా సరికియరు. ఇడ ఖాతా కూడా పెట్టొచ్చు, పొద్దంతా సిట్టింగ్ వేయచ్చు. గింత సవలతి దొరికే వరకు గిట్లా వేస్తున్నారట. మునుగోడు నియోజకవర్గం ముష్టిపల్లిలో కరెంటు సబ్ స్టేషన్ ఓపెనింగ్ వచ్చిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సార్కు షాక్ కొట్టినంత పని అయింది మంది దాగొచ్చిన మందాసనకు. మనందరికి పండగ లాంటి ప్రోగ్రామ్ సబ్ స్టేషన్ ఇక్కడికి కూడా తాగి రావాల్సిన అవసరం ఏంది? చాలా మంది తాగి వచ్చి మాట్లాడుతున్నారు నాతో. ఊర్లో బెల్ట్ షాపులు జోరుగా నడుస్తున్నాయట. మళ్ళా ఉదయం 5 గంటలకు 6 గంటలకు 7 గంటలకు మొదలు పెడుతున్నారు. పొద్దున్న తాగి ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయి. ఎంతో మంది పిల్లలు ఏడుస్తున్నారు, తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, భార్యలు ఏడుస్తున్నారు. కొందరైతే పోయి డైరెక్ట్ కొడుతున్నారు. సిగ్గుతో తాగించుకోవాలి. పొద్దున్నాక తాగడానికి బుద్ధి ఉండాలి, భార్య పిల్లలు సోయి ఉండాలి. గిట్లయినాకి ఇల్లు సంవత్సరాలు ఎడికెళ్ళి పొడుగైతే అని గుస్సాయిండు. బెల్ట్ షాప్ లో బెండు తీయరని పోలీసులకు వార్నింగ్ ఇచ్చి ఎమ్మటే అమ్మలక్కలతోటి కమిటీ వేయించిండు ఎమ్మెల్యే సారు. అట్లనే గిట్ల ధమ్కి ఇచ్చిండు ఊరోళ్లకు. డెవలప్మెంట్ కావాలని నా దగ్గరికి ఎవరైనా రావాల్సిన వాళ్ళు ఎవరన్నా మీ ఊరు నుంచి నాతో మాట్లాడాలంటే ఫస్ట్ మీ ఊర్లో బెల్ట్ షాప్ బంద్ చెప్పాలి. మీరు తాగి నాతో మాట్లాడుతుంటే నేను బెల్ట్ షాప్ మీకు డెవలప్మెంట్ చేయాలన్నా. 8 నెలల కాంచి ఏ ఊరికి పోయినా ఫస్ట్ దొంగతనంగా మందమ్ముడే బంద్ చేపిస్తున్నాడు. బెల్ట్ షాపులు బంద్ అయిన నియోజకవర్గం మా మునుగోడే అని సార్ గొప్పగా చెప్పుకుంటా అంటే ఇంకో దిక్కు దందా నడిపించేటోళ్ళు నడిపిస్తూనే ఉన్నారు. ఖుద్దు ఎమ్మెల్యే సారే ఆర్డర్ వేసినాక ఆప్కారోళ్ళు ఎందుకు లాపర్వా చేస్తుర్రో జర ఆళ్ళను చూసి అరుచుకోసారు. ఉదయం 5 గంటలకు 6 గంటలకు 7 గంటలకు మొదలు పెడుతున్నారు. పొద్దున్న తాగి ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయి.